నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద జర్నలిస్ట్గా నాకు వ్యతిరేక గళాన్ని వినిపించాను. అందులో భాగంగా నా మీద చాలా దాడులు జరిగాయి. అయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీని భుజాన్ని వేసుకొని మోసుకొని వాళ్ళు గెలిపించాను, అధికారంలోకి తీసుకొచ్చాను. కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఏం వేసుకోలేదు, ఆయన ఇక్కడ నెగిటివ్ని క్రియేట్ చేయగలిగిన దాన్ని వీళ్ళు క్యాచ్ చేస్తున్నారు. ఆయన చెప్పే వర్షం నేను అంటున్నాను. మేమేం క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. గౌతమ్ ప్రసాద్ గారు, సరే ఇక్కడ తీన్మార్ మల్లన్న మాట్లాడినా లేకపోతే ఈ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఏదైనా జరిగినా ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్న నాటకం. వీళ్ళందరినీ కోవర్టులుగా కేసీఆర్ గారే దాంట్లోకి పంపించారు. ఇవంతా కూడా ఒక చర్చ నడుస్తుంది. నిజాన్ని ఎక్కడ ఏ రాజకీయం జరిగినా కేసీఆర్ గారు చుట్టూ తిరగటం అనేది అఫ్కోర్స్ అది కామన్గా జరిగే విషయమే. బట్ ఈ ఎమ్మెల్యేల విషయంలో కూడా అదే జరుగుతుంది అనేది. అంటే కేసీఆర్ గారు కోర్టులుగా పంపించడానికి అవసరం ఏముంది? మాకైతే ఏం అవసరం లేదు, మా బాస్కి అయితే ఏం అవసరం లేదు. ఎందుకు చర్చ చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారో అది వాళ్ళకి తెలియాలి, అనే వాళ్ళకే తెలియాలి. వాళ్లకు నిరంతరం ఒక ప్రభుత్వాన్ని నడిపేదాంట్లో తెలియటం కాదు. వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడా కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము అని బలంగా చెప్పట్లేదు. వీళ్ళు అసలు ఈ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళకే తెలుసలేదని ఇందాక మీరే ప్రస్తావించారు. నేనేమంటున్నానంటే వాళ్ళు బూమరాంగ్ అయింది. వాళ్ళు అనుకున్న ప్లాన్ ఒకటి, తీరా ప్రాక్టీస్లో ఇంకోటి అయిపోయింది. అంటే అంతా సాఫీగానే జరుగుతుంది, మేము వెళ్ళటము అక్కడ ఉండటం అనేది సాఫీగానే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకొని వెళ్ళారు. తీరా అక్కడ మా పార్టీ ఒక స్టాండ్ తీసుకునేటప్పటికనంటే వాళ్ళు ఏం చేయాలనో తోచలేదు వాళ్ళకు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా డిఫెన్స్లో పడింది. ఏంటి అంటే వాళ్ళని మా వాళ్ళ అని చెప్పుకోవడానికి వాళ్ళ అవకాశం లేకుండా పోయింది మేం చేసిన ఎఫెన్స్ కారణంగా. అదేవిధంగా ఈరోజు కోర్టులు కూడా మాకు అనుకూలంగానే ఉన్నాయి. అంటే ఏ విధంగా ఇది ఫిరాయింపుల కిందకి వస్తుంది, ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీద వాళ్ళు ఉన్నారు. ఇక ఇందాక మనము అనుకున్నట్టు తీన్మార్ మల్లన్న విషయంలో ఆయన శ్రవణ్ సార్ చెప్పినట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివ్ని మాత్రం క్రియేట్ చేయగలిగాడు. ఇక వాళ్ళని గెలిపించిండా లేదా అనేది వాళ్ళు ఎన్కాస్ట్ చేసుకున్నది అనేది అది వాస్తవం. కానీ ఆయన ఎప్పుడు అంటే కాంగ్రెస్ని భుజాల మీద వేసుకొని ఏదన్నా కొద్ది సందర్భాల్లో కావచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే నెగిటివ్ని బాగా ప్రచారం చేయగలిగాడు బీఆర్ఎస్ పార్టీ మీద. అయితే ఇక మూడో అంశము, నేను ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఏదో అంటే ఫోన్ ట్యాపింగ్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు కూడా నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇంకోటని రకరకాల అబాండాలు మా మీద వేస్తున్నారు. కానీ ఈ అబాండాల మీద ఎక్కడ ఒక నిర్దిష్టత లేదు. నిర్దిష్టంగా ఇగో ఇది జరిగింది, ఇగో ఇట్లా జరిగింది, ఇగో ఇది ప్రూఫ్ అని చెప్పి మాట్లాడే పరిస్థితులు, పూర్తి ఆధారాలు లేవు. అది ప్రతి విషయంలో కూడా బయటపడతా ఉంది. అంటే మా పార్టీ మీద ఏదేది వాళ్ళైతే అది వీళ్ళకి అర్థం కావట్లేదు. దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళేదో మాట్లాడుతున్నారు. ఏదో కొంచెం కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ని కాపాడదామని అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో తెలియదు, బీజేపీ వాళ్ళు తెలియదు. కానీ అవి వాస్తవాలు కాదు. అదేవిధంగా జరిగితే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే అది ఏ విధంగా జరుగుతుంది, అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా జరుగుతుందా లేదా వ్యవస్థకు ఉపయోగపడే విధంగా జరుగుతుందా, ఏం జరుగుతుందా అనేది పోలీస్ శాఖకు తెలుసు. అది వాళ్ళకి ఎవరికి తెలియదు అది. కాబట్టి దాని గురించి మీరు తక్కువ మాట్లాడితే మంచిది. రెండో విషయం ఏంటంటే వీళ్ళు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెగాసిస్ అనే స్పైవేర్ను ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల మొబైల్లోకి ఒక వైరస్ని పంపించిన ఘటన దేశమంతా అల్లకల్లమైన ఘటన మర్చిపోయినారు వీళ్ళు. హక్కుల కార్యకర్తల ఫోన్లలోకి, అదేవిధంగా జర్నలిస్టులు దాదాపు 100 మంది జర్నలిస్టుల ఫోన్లలోకి, ఆండ్రాయిడ్లోకి స్పైవేర్ను పంపించి వాళ్ళ కదలికల్ని, వాళ్ళు మాట్లాడే మాటల్ని, వాళ్ళ చర్చల్ని కంప్లీట్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని హత్యలు చేసిన సందర్భాలు, దేశాన్ని అతలాకుతలం చేసిన సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయి. ఇది ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న టెక్నాలజీ మీరు వాడుకొని ఇది వాడుకున్నారని ప్రూవ్ అయింది. ప్రభుత్వం ఇది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఒక పెద్ద అంశం. ఇది పెగాసిస్ అనే స్పైవేరు చాలా పెద్ద అంశం. దేశంలో ఉన్న మానవ హక్కులకు కావచ్చు, లేకపోతే జర్నలిస్టులకు కావచ్చు, మేధావులకు కావచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద ప్రతి ఒక్క ఆండ్రాయిడ్లో ఉపయోగించారు వీళ్ళు అత్యంత రహస్యంగా. మొత్తం దేశమంతా కూడా ఒక ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ ఉంది, వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ సమస్య బయటకు రాకపోవచ్చు. కానీ రేపు రాబోయే రోజులలో అది దేశద్రోహం కిందికి వస్తుంది. కాబట్టి అది వాళ్ళు గమనంలో ఉంచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చర్చలలో రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద
దృష్టి పెట్టాలి. వీళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా వీళ్ళు ఎంతసేపు రోజుకో అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసి అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఎగ్గొట్టి దాన్ని లేదా వాయిదా వేసే విధంగా వీళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ పోతే రేపు ఖచ్చితంగా ప్రజలు దాన్ని క్రమంగా గమనిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ కూడా ప్రజలు ప్రతి చోట కాంగ్రెస్ పార్టీని తిడుతున్న వాళ్ళే ఉన్నారు కానీ మెచ్చుకుంటున్న వాళ్ళు ఎవరు లేరు. ఒక కింద సామాన్య జనం కూడా నిన్న జరిగిన గ్రామ సభలు రసాభాసగా ఎందుకు జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి అంటే ప్రతి విషయంలో కూడా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడుతున్న పరిస్థితి మనకు ప్రాక్టీస్లో కనబడతా ఉంది. ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీల్ని తప్పనిసరిగా అమలు చేయాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి, ఆ విధంగా వాళ్ళకు ముందుకు పోవాలి. మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం. నిన్నగాక మొన్న కేంద్రము బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చింది? అక్కడ ఆంధ్రప్రదేశ్కి మాత్రం కోట్ల రూపాయలు ఇచ్చింది. అది పోలవరం రూపంలోనో లేకపోతే ఇంకో రూపం అమరావతి రూపంలోనో ఇంకో రూపంలోనో వాళ్ళకు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. తెలంగాణ మీకు కనపడట్లేదా? ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ ఎంపీలు 8 మంది ఉన్నారు. మీ 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు చాంతాడంత లిస్ట్ ఉన్నా మేడం, అదేమన్నా ఉంటే అంటే జిఎస్టీ నుంచి వచ్చిన ఆదాయం తప్పితే వాళ్ళు ప్రత్యేకంగా కేటాయించింది కాదు. మళ్ళీ ఇంకా రైల్వే స్టేషన్లు అని చెప్పేసి మేము ఇక్కడ సికింద్రాబాద్లో కట్టించట్లేదంటే ఇది దేశవ్యాప్తంగా డెవలప్ చేసే ఏదైతే ఒక విధానం ఉంటుందో ఆ విధానంలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ని చేస్తున్నారు, లేకపోతే నిజామాబాద్లో చేస్తున్నారు, లేకపోతే ఇంకో దగ్గర చేస్తున్నారు. అంటే అదొక సమగ్రంగా. అంతే తప్ప తెలంగాణకున్న కష్టాలని, తెలంగాణకున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక ప్రత్యేకంగా మనం నిధులు కేటాయించాలి. ఇది ఇప్పుడు గుజరాత్కి ఎట్లా కేటాయిస్తున్నారు, లేదా వాళ్ళు ఉత్తరప్రదేశ్కి ఎట్లా కేటాయిస్తున్నారు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, అవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలంగాణ మీద రాళ్ళేయడానికి మీరు మాట్లాడడం కాదు, ఈ తెలంగాణలో ఉన్న ప్రజల బాగోగుల మీద, సంక్షేమం మీద, వాళ్ళకు అందించాల్సిన సహాయం మీద మాట్లాడాల్సింది. అదేవిధంగా వీళ్ళు ఆ జిఎస్టీ బకాయిలు కూడా అనేక సార్లు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాల్సింది పోయి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. వాళ్ళకి సంబంధించిన రాష్ట్రాల్లో మాత్రం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మన దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటప్పటికనంటే ఒక వివక్ష కొనసాగుతూ ఉంది. మన దక్షిణాది రాష్ట్రాల మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఉంది, ఒక వివక్ష ఉంది. కానీ మన దగ్గర నుంచి పోయిన ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలి. నిన్న ఏర్పడిన ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వీళ్ళకి ఆదుకున్నది ఎవరు? దక్షిణ ప్రాంతమే. మనకున్న దక్షిణ ప్రాంతంలోనే మీకు వచ్చిన ఓట్లు కావచ్చు, సీట్లు కావచ్చు, ఈరోజు ప్రభుత్వం నిలబడడానికి అవకాశం ఏర్పడింది. ఉత్తరాది మొత్తం మీకంతా మైనస్ అయింది కదా. ఈరోజు వీళ్ళు లేకపోతే నీకు గవర్నమెంట్ ఏర్పడడానికి అవకాశం లేదు, మైనార్టీలో ఉన్నారు, కావాల్సిన మెజార్టీ రాలేదు. ఈ రకంగా వీళ్ళు మాట్లాడడం అనేది సరి అయింది కాదు. రేపు రాబోయే రోజులలో బీజేపీ ఆడుతున్న నాటకం కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఈ రాష్ట్రానికి చేస్తున్న నష్టం కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. వేణుగారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతుందో వాటిని ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్గా రోజుకు ఒక అంశం తీసుకొస్తుంది, రోజుకు బ్రేకింగ్ న్యూస్లో ఉంటున్నారు అని చెప్తున్నారు. వాటిని తిప్పికొట్టడానికి